హలో హాయ్ ఫ్రెండ్స్, టన్నెల్ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. నాగ చైతన్య కంప్లీట్ గా 2 ఇయర్స్ డెడికేట్ చేసి ఈసారి ఎలా అయినా కమ్ బ్యాక్ ఇవ్వాలిరా అని చేసిన సినిమా. ఆ కసంతా ప్రతి ప్రమోషనల్ మెటీరియల్లో కనపడింది. సాంగ్స్ అన్ని బ్లాక్ బస్టర్ అయ్యాయి. చందు మొండేటి కూడా కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టాక ఈ సినిమాకి 2 సంవత్సరాలు కష్టపడి కంప్లీట్ లవ్ స్టోరీగా ఈ సినిమాని రూపొందించారు. మరి ఆ 2 సంవత్సరాల కష్టం పెట్టిన ఎఫర్ట్ తో నాగ చైతన్యకి కంబ్యాక్ ఇచ్చారో లేదో తెలుసుకోబోయే ముందు ఈ వీడియో గనుక ఒక 100 లైక్స్ అయితే కనుక టార్గెట్ ఇస్తున్న అట్టాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీ లైన్ విషయానికి వస్తే కనుక రాజు సత్య ఇద్దరు చిన్నప్పటి నుండి ప్రేమలో ఉంటారు. రాజు ఒక ఫిషర్ మ్యాన్ గ్రూప్ కి తండెల్ అంటే నాయకుడు అన్నమాట. ఇయర్ లో 9 మంత్స్ ఫిషింగ్ కి వెళ్తాడు. మిగతా 3 మంత్స్ సత్యతో ఉంటాడు. ఒకసారి కొన్ని రీజన్స్ వల్ల సత్య ఇంకా రాజుని నువ్వు ఫిషింగ్ కి వెళ్ళొద్దు అంటుంది. కానీ రాజు వినిపించుకోకుండా ఫిషింగ్ అయితే కనుక వెళ్తాడు. సత్య ఎందుకు వెళ్ళొద్దు అంటుంది. అయినా రాజు ఎందుకు వెళ్ళాక ఏం జరిగింది అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. మూవీ యాక్చువల్ పాయింట్ కి రావడానికి కావాల్సిన దానికంటే ఎక్కువ టైమే తీసుకుంటది. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి స్టోరీ అర్థం చేసుకోవడానికి పట్టింది. స్టిల్ యాక్షన్ అయితే కనుక ఇరగదీసిండు బికాజ్ ఆఫ్ చైతన్య అండ్ సాయి పల్లవి వాళ్ల మధ్య స్టార్టింగ్ లో కొన్ని కాన్వర్సేషన్స్ చీజీగా అనిపించాయి. బట్ దెన్ యూ నీడ్ టు రిమెంబర్ దే ఆర్ ఇన్ లవ్ ఫ్రమ్ ఏజెస్, సో వాళ్ళు అలా మాట్లాడుకోవడంలో తప్పు లేదు కదా అనిపిస్తది. అండ్ చైతు సాయి పల్లవి దే అండర్ ఫ్రూట్ దట్ టాస్క్ అండ్ టెరిఫిక్ గా పెర్ఫార్మ్ చేశారు. ఈ ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే కనుక రొమాంటిక్ మూమెంట్స్ అండ్ సాంగ్స్ తో ఫిల్ చేశారు. మనస్ఫూర్తిగా నేనైతే కనుక ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంజాయ్ చేశా. ఇంకొంచెం క్యారెక్టర్ డెవలప్మెంట్ కి కూడా యూస్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడట్లేదు. మిగతా సపోర్టింగ్ కాస్ట్ వాళ్ల క్యారెక్టర్స్ అన్ని సింగిల్ లేయర్డ్ గా ఉండటం వల్ల ఫర్గర్ గా వచ్చే డ్రామాకి బేస్ స్ట్రాంగ్ గా లేకుండా పోయింది. వన్స్ ప్రీ ఇంటర్వెల్ కి మెయిన్ కాన్స్టిక్ట్స్ ప్లేలోకి వచ్చాక కొంచెం ఇంట్రెస్టింగ్ గా వెళ్లది సినిమా. ఎంటైర్ ఫస్ట్ హాఫ్ మాత్రం సాయి పల్లవి అండ్ చైతన్య నువ్వా నేనా అన్నట్టు యాక్టింగ్ చేశారు. హానెస్ట్ గా చెప్పాలంటే 1-2 చాట్ల అయితే కనుక కళ్లల్లో నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి. దీనికి తోడు డిఎస్పీ నేనేం తక్కువ కాదన్నట్టు సపోర్ట్ చేశాడు. టు బీ హానెస్ట్, ఇఫ్ ఓన్లీ ఇంకొంచెం రైటింగ్ సాలిడ్ గా ఉండుంటే మూవీ వేరే రేంజ్ లో ఉండే కదా అనిపించింది. లేటర్ సెకండ్ హాఫ్ లో హీరోయిన్స్ వి 2 పార్లర్ ట్రాక్స్ గా నడుస్తా ఉంటాయి. హీరోయిన్ ట్రాక్ లో దేర్ ఆర్ సమ్ హిల్స్ విచ్ ఐ లైక్. హీరో ట్రాక్ మోస్ట్లీ ఫ్లాట్ గా వెళ్ళింది అండ్ దేర్ ఈస్ టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ టేకెన్. అంటే మూవీ స్టార్టింగ్ లోనే డైరెక్టర్ ఒక కార్డు వేశారు. నాకు కరెక్ట్ గా గుర్తులేదు, బట్ అండ్ ఐ డు బిలీవ్ సినిమా అంటేనే సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్, రియాలిటీకి దూరంగా ఉన్న మనల్ని అంటే ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలిగితే డైరెక్టర్ ఆయన సక్సెస్ అయినట్టే. బట్ తండెల్ కొన్ని సీక్వెన్సెస్, ముఖ్యంగా పాకిస్తాన్ కాన్స్టిక్ట్ సీన్స్ అన్నీ ఏంటి మరి ఇంతనా అనిపించేలా ఉంటాయి. ఇట్స్ కైండ్ ఆఫ్ డిస్కనెక్టెడ్ మీ. బట్ ఈ పోర్టన్స్ లో మధ్యలో మళ్లీ కొన్ని సీన్స్ బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ థండేల్ అనే టైటిల్ కి జస్టిఫికేషన్ ఒక సీన్ వస్తది విచ్ ఫెల్ట్ గుడ్. చైతన్య రియల్లీ ఎక్సెల్డ్ ఇన్ దట్ సీన్. ఇలా కొన్ని ఉంటాయి విచ్ మేడ్ థండేల్ ఈ సినిమాని అయితే గనక ఒకసారి అయితే కనుక చూడొచ్చు. నాకైతే గనక మూవ్ అయితే గనక బాగుంది. మీకు ఎలా అనిపించింది ఏంటో కింద కామెంట్లో అయితే కనుక చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే కనుక కలుద్దాం. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.